హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను హెల్తీ బ్రేక్ఫాస్ట్ పొటాటో ప్యాన్ కేక్ని చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక కప్పు బియ్యం పిండిని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే 3/4 కప్ ఉడికించిన బంగాళదుంపల్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని నేను మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నానండి. ఇలా జారుగా ఉండాలండి. ఆ తర్వాత నేను ఇలా బౌల్లో వేసేసుకుంటున్నాను. మిక్సీలో కొంచెం ఉండిపోయింది కదా, అది కూడా తొరుపుకొని వేసుకుంటున్నాను. సో మొత్తం కన్సిస్టెన్సీ అంతా ఇలా ఉండాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. 1/2 కప్ క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము 1/2 కప్పు, 1 కప్ టొమాటో, అలాగే 2 కరివేపాకు రెమ్మల్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను. కొత్తిమీర కూడా 1/2 కప్పు ఇలా కట్ చేసి వేసుకున్నాను. 1 టీ స్పూన్ అంతా ఓన్లీ అల్లాన్ని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా అలా కట్ చేసి వేసుకొని వీటన్నిటిని నేను ఇలా మొత్తం కలుపుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఈనో ఫ్రూట్ సాల్ట్ని 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నానండి. ఫ్రూట్ సాల్ట్ బదులుగా మీరు బేకింగ్ సోడాని నిమ్మకాయని కలిపి యూస్ చేసుకోవచ్చు. వేయంగానే ఇలా పొంగి వస్తుంది కదా, ఇట్లా రావాలండి మొత్తం బ్యాటర్ అంతా. అప్పుడే మనకి పాన్ కేక్స్ అనేవి చాలా బాగా వస్తాయి. బాగా కలుపుకున్నాను కదా. ఇప్పుడు ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని నేను హీట్ చేసుకుంటున్నాను. మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోకి 2 గరిటెల నేను బ్యాటర్ను వేసుకుంటున్నానండి. బ్యాటర్ను వేసేసుకుంటున్నాను. 2 గరిటెలు అయితే సరిపోతుందండి. నేను లో ఫ్లేమ్ మీదే ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మూత పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. మొత్తం డ్రై అయిపోయింది చూసారా, ఇలా బాగా డ్రై అయిపోవాలి. ఆ తర్వాత నేను 1 టీ స్పూన్ అంతా పైన ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను టర్న్ చేసేసుకుంటున్నానండి. టర్న్ చేసుకున్నాక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. మార్నింగ్ సెక్షన్ టిఫిన్కి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. తప్పకుండా మీరు మర్చిపోకుండా ట్రై చేయండి. ఉదయాన ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా ఇలా వెరైటీగా టిఫిన్ని రెడీ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి. అయిపోయింది కదా, చాలా సింపుల్గా. అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.